పెరుగన్నం అండి, ఇది బ్రౌన్ రైస్తో చేసింది. నైట్ బ్రౌన్ రైస్ వండానండి, పాలు కాగిచ్చాను. ఈ పాలు బ్రౌన్ రైస్ రెండు కలిపి కొద్దిగా ఒక స్పూన్తో తిప్పుకోవాలండి, కొంచెం చల్లగా అయ్యేదాకా. తిప్పుకున్న తర్వాత కొద్దిగా పెరుగు వేయాలి. ఆ రెండు కొద్దిగా చల్లగా ఉన్నప్పుడు ఉల్లిపాయ, ఈ పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, సమ్మర్కి అయితే ఈ పెరుగన్నం చాలా బాగుంటుందండి. గుడ్ టేస్ట్ అండి, ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా కనీసం నెలకు ఒకసారైనా తినండి. టిఫిన్లకు బదులు ఇది తింటే చాలా ఆరోగ్యం అండి. ఒకవేళ టిఫిన్ అలవాటు ఉన్నవాళ్ళు టిఫిన్ తిన్నా కానీ ఇది పక్కన కొద్దిగా తినండి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. దీనికి కొద్దిగా పచ్చిమిర్చి, ఉల్లిపాయ నంచుకుంటూ కొంచెం ఆవకాయ నంచుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా అల్లం చట్నీ, పల్లీల చట్నీ ఇలాంటివి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి పెరుగన్నానికి. దీనికి దొండకాయ ఫ్రై, బెండకాయ తాలింపు, చిక్కుడుకాయ తాలింపు ఇలాంటివి కూడా నంచుకు తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనం పిల్లలకి స్కూల్ బాక్స్లో రోజు కొంచెం పెడితే చాలా మంచిదండి. వైట్ రైస్ పెట్టకండి, వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ చాలా మంచిది, బాగా జీర్ణం అవుతుంది, హెల్త్కి చాలా మంచిదండి. వైట్ రైస్ వారానికి ఒకసారి తినండి. ఇదైతే 2 రోజులకు ఒకసారి, రోజుకు ఒకసారి అలా తినండి. టిఫిన్లు అవి చేసుకునే వాళ్ళు అయితే ఇది 2 రోజులకి 3 రోజులకి ఒకసారి అన్న పెరుగన్నం తినండి. చాలా మంచిదండి పెరుగన్నం. ఈ బ్రౌన్ రైస్తో చేసుకున్నది చాలా హెల్దీ కూడానండి. మీకు చెప్పేది ఏంటంటే హెల్త్ కోసం తినమని చెప్తాను. టిఫిన్లు అలవాటు ఉన్నవాళ్ళు కూడా దీన్ని తినమని చెప్తాను. రోజుకు కాకపోయినా 2 రోజులకు ఒకసారి ఒక కప్పు పెరుగన్నం తినండి. ఇది మనకు పాడు కాదండి, తొందరగా మధ్యాహ్నం వరకు ఉంటుంది. 1 గంట 2 ఆ టైం వరకు ఉంటుంది చేసి పెట్టుకున్న పెరుగన్నం. ఈ ఊరిన పెరుగన్నంలో మంచి బ్యాక్టీరియా ఉండి మనకి కడుపుకి చాలా మంచి చేస్తుందండి.